హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరామ్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఆర్ స్నాక్స్ రెసిపీ అండి. ఇది మీరు ఎలాగైనా చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగైనా తినొచ్చు, ఈవినింగ్ స్నాక్స్ లాగైనా చేసుకోవచ్చు అండి. రాగి రోటీ చాలా హెల్దీ రెసిపీ అనమాట. రాగి పిండి రాగులు అనేవి మనకి చాలా హెల్తీగా ఉంటాయి కదా, ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. అలాగే ఎముకలు చాలా గట్టిగా దృఢంగా ఉంటాయి. పాతకాలంలో ఎక్కువగా అందరూ సజ్జ పిండి రాగి పిండి వీటితోటే చేసుకొని తినేవాళ్ళు కదండి. అందుకనే వాళ్ళు ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటారనమాట. అలాగే ఎక్కువ రోజులు కూడా బ్రతుకుతున్నారు అలాంటి గట్టిగా ఉండే ఫుడ్ తినడం వల్ల. సో ఈ రోజుల్లో ఇలాంటి ఫుడ్ అనేది చాలా తక్కువ అయిపోయింది. మరి చాలా హెల్తీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి రాగి రోటీ. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా అయితే రాగి పిండి అండి, నేను 1.5 కప్పు రాగి పిండి అయితే తీసుకున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్ వేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత దాంట్లో కలపాల్సిన పేస్ట్ అండి, ఇది మెయిన్ మనకి. ఒక పెద్ద ఆనియను, అలాగే ఒక రెండు మూడు మిర్చి అండి కట్ చేసి వేసాను. అలాగే 1 స్పూన్ జీలకర్ర, కొంచెం సాల్ట్, అవి కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకోవాలండి. చూసారు కదా, ఇలా ఫైన్గా పేస్ట్ అవ్వకూడదనమాట. అలాగే మనం పీసెస్ కట్ చేసినా మనకి రోటీలో అంత మంచిగా రాదనమాట. ఇలా మిక్సీకి కానీ లేదంటే రోట్లో వేసి దంచుకోవడం వల్ల మనకి ఇలా కొంచెం కచ్చాపచ్చాగా పీసెస్గా తగులుతూ చక్కగా పిండిలో మెల్ట్ అవుతుందన్నమాట. దాంట్లో ఉండే ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆ రాగి పిండికి పడతాయండి. అందుకని చెప్పేసి ఇలా మనం దంచుకోవడం కానీ లేదు అంటే మిక్సీ పట్టేసుకోవాలి. ఫైన్ ముద్ద పేస్ట్ లాగా అయితే వద్దండి, కొంచెం పీసెస్గా ఉంటే తినేటప్పుడు అవి మనకి ఆ రోటీలో తగులుతూ ఉంటే చాలా కమ్మగా ఉంటుందన్నమాట. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ ఏనండి, జీలకర్ర, ఆనియను, పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు, అంతే. అవి ఆ పిండిలో వేసేసి దాంట్లో ఉండే వాటర్ తోటే మ్యాక్సిమం పిండి తడుస్తుందండి. ఆ తర్వాత కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం దాన్ని చక్కగా కొంచెం అంటే చపాతీ పిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది. గట్టిగా కలపొద్దు, అలా అని లూజ్గా అవ్వద్దన్నమాట. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో మనం పిండి కలుపుకోవడం వల్ల మనకి రోటీ అనేది హ్యాండ్తో ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. గట్టిగా కలిపితే చాలా హ్యాండ్ పెయిన్ వస్తుంది, మనకు అది విరిగిపోతుంది కూడా. సో ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవడం వల్ల మనం రోటీ అనేది హ్యాండ్తో ఈజీగా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక 10 మినిట్స్ అది కొంచెం నానపెట్టుకోవాలండి. మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత నేను తీసాను. ఇప్పుడు దీన్ని మనం చపాతీ ప్యాన్ మీద అది ఉంటుంది కదండి చెక్క, దాని మీద కానీ ఫ్లోర్ మీద కానీ ఇలా చేయకూడదనమాట. ఏదైనా మీరు ఒక ప్లేట్ కానీ అంటే ఒక పళ్ళెంలా ఉంటుంది కదా, దాన్ని ఉల్టా వేసేసి దానిపైన కానీ లేదంటే మనం చపాతీ చేసే బండ కానీ చెక్క ఉంటుంది కదా, అది కానీ నేను అది పెట్టుకున్నాను అనమాట. దానిపైన ఇలా ఒక క్లాత్ అండి, ఏదైనా కర్చీఫ్ కానీ ఏదో ఒక క్లాత్ తడిపేసి ఆ వాటర్ పిండి ఆ తడి క్లాత్ అనేది దాని మీద వేసేసుకోవాలి. చూసారు కదా, అప్పుడు మనకి రోటీ అనేది ఎక్కడ విరిగిపోకుండా అంటుకోకుండా చక్కగా వస్తుందన్నమాట. చూసారు కదా, ఇలా ఆ తడి క్లాత్ అనేది మనం రౌండ్గా చక్కగా ఇలా నేనైతే చపాతీ చేసే చెక్క పైన వేసేసుకున్నాను. ఆ తర్వాత మనం వాటర్ అండి, దీనికి ఎక్కడ మనం ఆయిల్ అనేది టచ్ చేయొద్దు. వాటర్లోనే ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ తీసుకొని మనం హ్యాండ్ అనేది దాంట్లో డిప్ చేస్తూ ఉంటే మనకి పిండి ఎక్కడ అంటుకోకుండా చక్కగా రౌండ్గా విరిగిపోకుండా మంచిగా వస్తుందన్నమాట. వాటర్ అనేది మనం తడుపుకుంటూ ఉండాలి, ఫింగర్స్ వాటర్లో ముంచుకుంటూ చక్కగా హ్యాండ్ తోటి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఎంత బాగా వచ్చింది రౌండ్గా. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఉండాలండి. ముందుగానే ప్యాన్ హీట్ అయింది కదా, ఇప్పుడు దీని మీద నెయ్యి కానీ నూనె కానీ అండి, మీ ఆప్షన్ అనమాట. గీ అయినా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు. పిల్లలకైతే నెయ్యితో కాల్చండి, చాలా మంచిది ఇంకా. సో ఆ తర్వాత దాన్ని మనం ఇలా హ్యాండ్తో తీసేసుకుంటే చూసారు కదా, ఎక్కడ అంటుకుపోకుండా చక్కగా విరిగిపోకుండా రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా మంచిగా వచ్చింది కదండి. ఇప్పుడు దీని మీద కొంచెం సేపు మనం మూత పెట్టేసి దీన్ని పూర్తిగా స్టవ్ సిమ్లో పెట్టుకొని కాలనివ్వాలండి. అప్పుడే ఈవెన్గా మొత్తం కాలుతుంది. లేదు అంటే కొంచెం హైలో పెట్టడం వల్ల అంటే మనకి కలర్ అయితే వస్తుంది, కానీ లోపల పచ్చిగా పిండిగా ఉంటుంది. అప్పుడు మనకి స్టమక్ పెయిన్ వస్తుందన్నమాట. సో అలా మూత పెట్టి కొంచెంగా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకుంటూ మనం కాల్చుకోవాలి దాన్ని ఈవెన్గా రెండు వైపులా. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటండి, అలాగే మళ్ళీ కొంచెం వాటర్ తడుపుకుంటూ ఆ రాగి ముద్దని తీసుకొని మన ఫింగర్స్ వాటర్లో డిప్ చేసుకుంటూ
చక్కగా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే ఆ క్లాత్ మీద మనకి మంచిగా వస్తుందన్నమాట. చూసారు కదా, ఇప్పుడు మనకి ఒకవైపు కాలిందండి. ఆ తర్వాత పైన ఇలా వైట్గా వచ్చింది కదా, దానిపైన కూడా కొంచెం నెయ్యి కానీ నూనె కానీ అలా స్ప్రెడ్ చేసేసుకొని ఆ తర్వాత రెండో వైపు కూడా చక్కగా ఈవెన్గా కాల్చుకోవాలి. చూసారు కదా, అది మనకి తినేటప్పుడు చాలా కమ్మగా ఉంటుందండి. ఆ జీలకర్ర ఫ్లేవరు, అలాగే ఆ మిర్చిలో ఉండే ఘాటు, ఆనియన్ మధ్య మధ్యలో తగులుతూ, జీలకర్ర తగులుతూ, కారంగా, ఉప్పగా చాలా కమ్మగా ఉంటుంది. మార్నింగ్ అయితే ఒక్కటైతే సరిపోతుందండి. చక్కగా ఒక్క రాగి రోటీ అయితే మనకి అంటే డైట్ చేసే వాళ్ళకి హెల్తీ ఫుడ్, హెల్తీ బ్రేక్‌ఫాస్ట్, లేదంటే ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత, ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత వేడిగా ఇలా ఒక రోటీ కాల్చుకొని తినేసి, ఒక కప్పు కాఫీ, చాయ్ అలవాటు ఉన్న వాళ్ళండి తాగేస్తే హ్యాపీగా అది డిన్నర్ అయిపోతుంది, లేదంటే స్నాక్ అయిపోతుంది, లేదంటే బ్రేక్‌ఫాస్ట్ అయిపోతుందనమాట. ఒక్కటి తింటే మనకి స్టమక్ సరిపోతుందండి. చిన్నవైతే 2 తినొచ్చు. ఇంకా మందంగా కూడా చేసుకోవచ్చండి. నేను ఎక్కువ మందంగా చేస్తే ఉడకదనమాట. అది మనకి తినేటప్పుడు అంత బాగోదు. అందుకని కొంచెం అలా పల్చగా చేశాననమాట. చూసారు కదా, ఇలా ఈవెన్గా నాన్ స్టిక్ ప్యాన్ కానీ లేదంటే చపాతీ ప్యాన్ మీద కాల్చుకోవచ్చు. చూసారా ఎంత చక్కగా వచ్చాయి కదా, ఎంత బాగుందంటే ఇది మనకి తినేటప్పుడు అండి, మీరు వెన్న ఉంటుంది కదా, పచ్చి వెన్న మనం మజ్జిగ చిలికిన తర్వాత వస్తుంది, ఆ వెన్న రాసుకొని కూడా తినొచ్చండి. లేదు అంటే ఇలా నెయ్యి అండి, కాచిన నెయ్యి ఇది, దాంట్లో డిప్ చేసుకొని తినొచ్చు. ఏది ఇష్టం లేని వాళ్ళు ప్లెయిన్గా తినేయొచ్చు అనమాట. నేను మా పిల్లలకి ఇలా నెయ్యిలో ముంచి పెట్టానండి. చాలా అంటే చాలా హెల్తీ రెసిపీ అండి ఇది. అంటే మనకి చాలా ఎక్కువ ప్రోటీన్స్ అనేవి వస్తాయి. ఎలాంటి అంటే మనకి బయట ఫాస్ట్ ఫుడ్లు ఇవన్నీ తినే బదులు చక్కగా ఇలా ఇంట్లో చేసుకొని తినడం అనేది చాలా మంచిదండి. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూశారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.